పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెల రోజులు దాటిన క్రమంలో ఇరాన్ మీద మరో దాడి జరిపింది అమెరికా. ఇస్ఫహాన్ నగరంలోని ఆయుధ నిల్వల గిడ్డంగిపై బంకరు బస్టర్లతో విరుచుకుపడింది. మరోవైపు కువైట్లో ఓ చమురు ట్యాంకర్ మీద అటాక్ చేసింది ఇరాన్. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా చెబుతుంటే ఈ వ్యవహారంతో తమకు సంబంధమే లేదంటుంది ఇరాన్. ఇక మరోవైపు పశ్చిమాసియాలో ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికా త్వరలోనే యుద్ధం ఆపేయాలని భావిస్తుంది. అయితే ఇరాన్ను పూర్తిగా దారికి తెచ్చాక ముగించాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు రోజురోజుకి మరింత చిక్కుముడిగా మారుతున్నాయి. చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువుతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. అటు అమెరికా కూడా అదనపు సైనిక బలగాలను పశ్చిమాసియాకు తరలించడంతో మరింత గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న కీలక నగరం ఇస్ఫహాన్ మీద భీకర దాడి చేసింది అమెరికా. ఆయుధ నిల్వలు ఉన్న ఒక డిపోపై 2000 పౌండ్ల బంకర్ బస్టులతో విరుచుకుపడింది. ఒక్కసారిగా వరుస పేలుళ్ల శబ్దంతో మంటలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అయితే ఈ దృశ్యంపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదాయన. కాగా భారీగా ఆయుధ నిల్వలున్న ఓ డిపో మీద అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేశాయని వార్తా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వరుసగా ప్రకటిస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్లోని ఒక భూగర్భ కేంద్రానికి తరలించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో బదర్ సైనిక విమానాశ్రయం కూడా ఉంది. అయితే ఈ దాడిపై ఇరాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు భూతల దాడులకు అమెరికా రంగం సిద్ధం చేయడంపై తీవ్రంగా స్పందించింది. ఇలా చేస్తే అమెరికా దళాలను నరకానికి పంపుతామంటోంది. అమెరికా మీద ప్రతీకార దాడులను మరింత తీవ్రం చేసింది ఇరాన్. అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. తాజాగా కువైట్కు చెందిన అల్ సల్మీ అనే భారీ ముడిచమురు నౌక దుబాయ్ పోర్టు వద్ద ఉంది. దీనిపై ఇరాన్ డ్రోన్తో దాడి చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. అయితే దాడి సమయంలో ట్యాంకర్ నిండా చమురు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర జలాల్లో చమురు ఒలికే ప్రమాదం ఉందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను దుబాయ్ అధికారులు కూడా ధృవీకరించారు. రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో అమెరికా సాగిస్తోన్న సైనిక చర్చలపై నీళ్లు చల్లింది ఇరాన్. తాజాగా ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశం కావడం తెలిసిందే. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ ఉండవు. అమెరికా తరచూ మాట మారుస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తోన్న పిలుపు స్వాగతించదగినదే. కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోండి అని ఇరాన్ పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని సమర్థించుకుంది. ఇరాన్ బహిరంగంగా చేసే ప్రకటనలకు, తెర వెనుక అమెరికా అధికారులతో జరుపుతున్న చర్చలకు చాలా తేడా ఉంది అని వ్యాఖ్యానించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్. కాగా పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. హర్ముజ్ జలసంధి పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. హర్ముజ్ జోలికి వెళితే మరో 4-6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే 30వ రోజుకు చేరుకున్న ఈ యుద్ధాన్ని మరింత పొడిగించకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఇరాన్ నౌకాదళం క్షిపణి నిల్వలను బలహీనపర్చిన తర్వాత యుద్ధాన్ని తగ్గిస్తూ దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారని చెబుతున్నారు. కాగా
ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు యుద్ధం కొనసాగించాలని సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలు ట్రంప్ను కోరినట్లు చెప్తున్నారు. నెల రోజులైనా ఇరాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపడలేదు. ఆ దేశ నాయకత్వంలో మార్పు రావాలని, అప్పటి వరకు యుద్ధం ముగించొద్దని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ వసూలు చేయనుంది. ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్టంగా 18.90 కోట్లు వసూలు చేయనున్నారు. హర్ముజ్పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు IRIB తెలిపింది. ఇందులో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రతను నిర్ధారించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్కి చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది. అయితే ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. హర్ముజ్ జలసంధిపై టెహరాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.